ఇలా మంచిగా వాటర్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇలా రెండు చేతులతోటి పిండి మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes పిండిని మనం ఎంత మంచిగా సాఫ్ట్ చేస్తామో దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి మురుకులు అనేటువంటివి క్రిస్పీగాను టేస్టీగాను వస్తాయి. తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఇలా పిండి ముద్దలానైతే చేసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు మన మురుకుల గొట్టంలో ఇంత సైజు పడుతుంది, ఆ సైజులో తయారు చేసుకొని అన్నింటిని కూడా అలా ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. మురుకులు చేసుకునేటప్పుడు ఒక్కరం చేసుకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు, అలసంట అస్సలు అనిపించదు. ఈరోజు అయితే మన మురుకులు చాలా రోజుల తర్వాత మన కట్టెల పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాం. దేవుడి పుణ్యాన్ని ఇప్పుడు వాన రాకుంటే మంచిగా, అందుకే తొందర స్టార్ట్ చేసిన. ఈవినింగ్ ఆగానే మబ్బు వస్తుంది కదా అని. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. రెండింటికి పిండి ఉప్పడం స్టార్ట్ చేసిన, అయిపోయింది. ఇంకా శనగపిండితో బియ్యం పిండి, ఇదేమో బియ్యం పిండి, శనగపిండితో పిండి కలిపేసి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇలా మనము చేసుకోవడానికి రాదు, అదేంటంటే సన్న సేవ్ అనమాట. ఇదేమో మురుకులు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. బంద్ చేసేయు, షార్ట్ చేయు. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి మనమైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద మురుకులు అయితే వేసుకుంటున్నాము. చాలా క్రిస్పీగాను యమ్మీగానే ఉన్నాయి. ఇదిగోండి కట్టెల పొయ్యికి గాలి బాగా వస్తుంది, అందుకని ఏం చేసినామంటే ఇవన్నీ సైడ్స్ కన్నీ పెట్టేసాము. ఇదిగోండి అఖిల్ అయితే ఒకసారి టేస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ట్రై చేశాను. ఎప్పుడైనా ఫస్ట్ మనం ఏ పిండి వంటలు చేసుకుని ఏ ఫుడ్ చేసినా నేనైతే ఫస్ట్ నేను తిన్నాకే అఖిల్కి పెడతాను అనమాట. వేసుకో, క్రిస్పీగా మంచిగా ఉంది కదా. ఎంగిల్ అవుతున్నాయి అనుకోకండి, మేమే కదా తినేది, బయట వాళ్ళు ఎవరు వచ్చేయలేరుగా. చూసారా ఎంత మంచిగా ఉందో. నాకైతే అనిపించింది ఇట్లా పెద్ద కట్టెలు తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎంత ఈజీగా అయిపోతుంది వంట. ఓ 10 కిలోల కట్టెలు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మస్తు అవుతుంది.